కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీఎంఎఫ్సీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీఎంసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? మొదటగా మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ రోజున కలెక్టరేట్ ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అయిన మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మేమందరము విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తాము. రాష్ట్రంలో 10,032 మంది ఉన్నాము. మేము గత 6 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాము. ఈ గత 6 ఏళ్లలో మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము, ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము ఒక ధర్నా చేయడం జరుగుతూ ఉంది. సో మా ఒక ముఖ్యమైన డిమాండ్లు ఏందిరా అంటే, రాష్ట్రంలో 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 300 నుంచి 350 మంది ఉన్నారు. వెంటనే వారిని రెగ్యులర్ చేయాలా గైడ్లైన్స్ ప్రకారం. అదేవిధంగా 2023లో NHM సంబంధించి 108 క్యాడర్లకు 23% హైక్ ఇచ్చారు, జీతం పెంచారు. వాళ్లకు మాకు మాత్రం పెంచలేదు. వెంటనే మాకు కూడా ఒక 23% వేతన సవరణ జరిపించాలి. 2024-25 మధ్యలో మాకు మాట ఇచ్చిన ప్రకారం, ఫైల్ పెట్టిన ప్రకారం ఇంక్రిమెంట్ పాలసీ, తర్వాత లాయల్టీ బోనస్ పాలసీ వెంటనే 10,032 మందికి అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే మాకు ఈపీఎఫ్ బెనిఫిట్ 2024 వరకు ఉండింది, ఆ ఒక బెనిఫిట్ ను కూడా గవర్నమెంట్ తీసేయడం జరిగింది. మరి ఎందుకు తెలియదు. సో వెంటనే ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా రాష్ట్ర CHOs కు అమలు పరచాలా. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. రూట్ లెవెల్లో ఎవరు ఒక ఐదారికి లేకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. వెంటనే నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కూడా అమలు పరిచి CHOల ఒక గౌరవాన్ని పెంచాలా. అదేవిధంగా ఎక్స్టెన్షన్ పాలసీ, ట్రాన్స్ఫర్స్ పాలసీ, సెంటర్ లో క్లీన్ చేసుకోవడానికి ఒక వర్కర్ని లేదా అమౌంట్ మాకు కేటాయించగలిగితే ఒక విషయం అది కూడా క్లియర్ చేసుకోగలుగుతాం మేము. అదేవిధంగా ఎన్కాస్ సంబంధించి 10,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దాన్ని 40,000 రూపాయల వరకు పెంచాలా. ఎందుకంటే CHOలు దగ్గర ఎన్కాస్ కోసం 40,000 రూపాయలు ఖర్చు చేసుకుంటా ఉన్నారు. 10,000 సరిపోదు కాబట్టి 40,000 రూపాయలు చేయాలి. సో అదేవిధంగా రాష్ట్ర CHO సంబంధించి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ ఇన్సెంటివ్స్ పెండింగ్ కూడా ఏదైతే 10 నెలలు పెండింగ్ ఉన్నాయో ఒక్కసారికి ఇచ్చే ప్రయత్నం చేయాలా. మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో మా యొక్క యాప్స్ ఉండేలాగా చేసి మాకు ఒక మ్యాట్రిక్స్ ఇవ్వాలి. తద్వారా మాకు ఈ కట్టు కాకుండా ఒక పరిస్థితి వస్తుంది. తద్వారా మేము ఆర్థికంగా ముందుకు పోగలుగుతాము. సో ఈ ఒక డిమాండ్లు అయితే ఉన్నాయి. ఈ డిమాండ్ల కోసం ఈ ధర్నా చేయడం జరిగింది. ఒక డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి ఒక మీడియా ద్వారా పోవాలని. సో ఈ మీడియా ద్వారా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి మేము మా డిమాండ్లు ఇవి సార్. మీ ఒకసారి మా వైపు చూసి మాకు డిమాండ్లు పరిశీలించి మాకు న్యాయం చేసేదిగా ఏపీఎంసీ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర CHOs తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. మరికొంతమంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు ఏమని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి నమస్కారం. మేము ముఖ్యంగా ఈ మీడియా ముందు ఈరోజు ఎందుకున్నామంటే, నరేంద్ర మోడీ గారు 2019వ సంవత్సరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే దాని కింద మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మేమందరం వచ్చేసి గ్రాడ్యుయేషన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళము. మేము వచ్చేసి మారుమూల ప్రాంతాలలో ఎక్కడైతే బీపీలు, షుగర్స్, క్యాన్సర్స్ ఇలాంటివి ప్రాబ్లమ్స్, తర్వాత కొన్ని అంటువ్యాధులను మొదట్లోనే మేము గుర్తించి వాళ్ళకు వ్యాధి తీవ్రత ఎక్కువగా అవ్వకుండా అలాంటి వాళ్ళని తొందరగా రెఫరల్ చేసి ఇలా ఈ సమస్యలను తీర్చడం కోసమే మమ్మల్ని మెయిన్గా రిక్రూట్ చేసినది. మేము ఈరోజు చింతిస్తున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఉద్యోగాలు లేక, చదువులు లేక